గుడ్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్. మన తెలుగు రాష్ట్రాల్లో ఫౌండర్స్ ఎవరున్నా సరే ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. అదేవిధంగా మన కంపెనీలో ఫౌండర్స్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం అంటే చాలా క్లియర్గా ఎస్ఈసి కేసు గురించి. అదేవిధంగా నిన్న ఒక పర్టికులర్ టైంలో ఒక ఫౌండర్ నాకు కాల్ చేసి ఆయన కొన్ని ముఖ్యమైన ఇన్ఫర్మేషన్స్ తన ఒక ఐడి అమ్మేశారు. ఆయన దాని గురించి కూడా చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అసలు ఈ ఇన్ఫర్మేషన్ నేను ఎందుకు పాస్ చేస్తున్నాను అన్న విషయం కూడా ఈ వీడియోలో చివరిలో మీకు చాలా వివరంగా ప్రతిదీ కూడా పాయింట్ వారీగా మీకు చెప్పే ఛాన్స్ అయితే ఈ వీడియో మీకు దొరుకుతుంది మై డియర్ ఫౌండర్స్. అదేవిధంగా మనకి రెడ్ సార్ కావచ్చు, క్రిస్ చార్జ్ కావచ్చు, అదేవిధంగా మైకిల్ విలియమ్స్ కావచ్చు, డిలాన్ సార్ కావచ్చు, ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మన కంపెనీ గురించి చాలా మోటివేషన్గా చాలా వివరంగా కొన్ని పదాలను వాడుతూ మన కంపెనీ గురించి, అదేవిధంగా కంపెనీలో జరుగుతున్న బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంతవరకు వచ్చింది, అదేవిధంగా ఫౌండర్కి కస్టమర్కి బెనిఫిట్స్, అదేవిధంగా యాసారు మనకి ఇవ్వబోతున్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క ఫౌండర్స్ మనం చూస్తున్న ఎదురు చూపు, అసలు నమ్మకం, కోరికలు ప్రతి ఒక్క ఫౌండర్కి ఎప్పటికీ కూడా వృధా అనేది కావు. ఎందుకంటే మన యొక్క ఫోకస్ మోటివేషన్తో కూర్చొని CEO యాసార్ చేతికి మనకి SEC క్లియరెన్స్ పేపర్లు చేతికి వచ్చాయి. కానీ ఆ విషయం ఎంతమంది ఫౌండర్స్కి తెలుసు? అయితే ఇక్కడ ఒక US ఫెడరల్ గవర్నమెంట్ అంటే ఏదైతే ఉందో మన కంపెనీ మీద ఎవరైతే ఈ SEC కేసు వేశారో వాళ్ళు కేసు ఓడిపోయిన తర్వాత అక్కడ గవర్నమెంట్కి అంటే ఇండియన్ గవర్నమెంట్ ఇక్కడ మనం ఎలా అయితే ఉంటుందో అక్కడ USకి ఫెడరల్ గవర్నమెంట్ అంటే USలో మన కంపెనీ కేవలం కొన్ని విషయాల్లో మీరు అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉన్నారు, కానీ కంపెనీలో ఎంతమంది ఫౌండర్స్ అయితే ఉన్నారో, మిగతా దేశాల్లో ఎంతమంది ఫౌండర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేమెంట్స్ గేట్వేని అందివ్వండి. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా పేమెంట్ వచ్చిందని మాకొక పేమెంట్ ప్రూఫ్ అనేది చూపించండి అని ఈ యొక్క SEC కేసులో కొన్ని క్లియరెన్స్ లెటర్స్ అనేవి ఉండడం అయితే జరిగింది. అంటే అక్కడ గవర్నమెంట్కి మనకు కేసుకి సంబంధించి కంపెనీలో ఫౌండర్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి ముందు మనీ అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత నేను మీకు అంటే ఇక్కడ US ఫెడరల్ గవర్నమెంట్ ఆ కేసు పేపర్లు మొత్తం రద్దు చేసి కంపెనీని ఒక జెన్యూన్ స్టార్గా ప్రపంచం ముందుకు మేము పంపిస్తాం అని ఇక్కడ US ఫెడరల్ గవర్నమెంట్ అనేది చాలా క్లియర్గా చెప్పింది. ముందు పేమెంట్ ఇవ్వండి, ఆ తర్వాత పేమెంట్ ప్రూఫ్ చూపించిన తర్వాత మీకు క్లియర్స్ అనేది ఇంకా క్లోజ్ అనేది క్లియర్స్ లెటర్తో సహా ఒక మోటివేషన్ లెటర్తో సహా మనీతో సహా ఎంత మన మీద కేసు వేశారో అంతకి 100 రెట్లు మనీ అనేది మనకు వాపస్ వచ్చి అదేవిధంగా మీకు క్లియరెన్స్ లెటర్ ఇస్తామని అక్కడ క్లియర్గా చెప్పడం అయితే జరిగింది మై డియర్ ఫౌండర్స్. ఇదే మనకి SEC కేసుకి సంబంధించి కొన్ని ముఖ్యమైన ఆధారాలు. మనం వీటిని ఎలా బయట పెట్టాలి అంటే మ్యాక్సిమం మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మనకి లైవ్ మీటింగ్స్ అంటే లైవ్ వెబినార్స్ పెట్టేసి యాష్ ముఫరే సార్ అయితే మనకి తెలియజేసే అవకాశం అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది. లైవ్ ప్రూఫ్ అంటున్నారు కాబట్టి మనకి ఖచ్చితంగా సక్సెస్ అనేది మనం చూడబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఒక నుంచి ఇక్కడ పాయింట్ క్లియర్. నాకు నేను ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటున్నాను కదా, వాళ్ళ గురించి వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అంటే మదర్ ఐడి మనం ఎప్పుడో చెప్పుకునే ఉన్నాం. మదర్ ఐడి అంటే ఏమిటి, కస్టమర్ ఐడి అంటే ఏమిటి అని మనం చెప్పుకునే ఉన్నాం. అయితే వాళ్ళు ఒక మదర్ ఐడి ఏదైతే ఉందో ఓ ఫౌండర్ వెబ్సైట్ నుంచి OS నుంచి అదేవిధంగా వాళ్ళ వ్యాలెట్లో 107 క్రెడిట్స్, అదేవిధంగా వాళ్ళ ప్రొఫైల్స్ అన్నీ కూడా కేవలం తన ఇంటిలో బాధలు భరించలేక కష్టాలు అప్పులు కొంచెం ఎక్కువయ్యేసరికి అతను ఐడిని సేల్ అనేది చేశారు. ఆ విషయం నాకు సేల్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం అయితే జరిగింది. అసలు ఎంతకీ ఆ ఐడిని సేల్ చేశారు, అదేవిధంగా మీరు ఎలా ఈ విధంగా అమ్మారు అనేది కూడా చాలా క్లియర్గా పాయింట్ వారీగా చెప్పడం అయితే జరిగింది. టోటల్గా చూసుకున్నట్టయితే ఆయన దగ్గర కేవలం ఒక ఐడి మాత్రం ఉంది, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర మాత్రం ఇంకా 2-3 ఐడీస్ ఉన్నాయని ఆయన అయితే చెప్పారు. కానీ వాళ్ళు కూడా ఈయన్ని చూసి బట్టే ఈయన ఎలా అయితే ఇచ్చేస్తారో అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇస్తున్నారని ఈ విషయం మన వరకు వచ్చి మీరు కొంచెం యూట్యూబ్లో తెలియచేయగలరు అని కొంచెం ప్రాధేయపడేసరికి మనం ఆయన గురించి చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఎంతకు అమ్మారంటే ప్యాకేజీ కొనుగోలు చేయని ఐడియా అన్నమాట. అది అంటే ఫౌండర్ ఐడియే, కానీ ప్యాకేజీ అనేది కొనుగోలు చేయలేదు. కేవలం 25,000 రూపాయలకి మాత్రమే వాళ్ళు ఐడి అనేది ఇచ్చేశారు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఇంకా 3 ఐడీస్ అయితే ఉన్నాయి. వాళ్ళు కూడా ప్యాకేజీస్ బై చేసిన వాళ్ళు ఉండొచ్చు, ప్యాకేజీ బై చేయలేని వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళు కూడా కొంచెం ఇంట్లో వర్క్ సంబంధించి కొన్ని కండిషన్స్ వల్ల ఈ యొక్క ఐడీస్ని ఇవ్వడం అయితే జరిగింది.
అంటే నాకు ఇవ్వలేదు, ఇస్తానని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళకి కంపెనీ మీద నమ్మకం లేకపోతే విసుగు చెందో ఈ యొక్క ముఖ్యమైన వాళ్ళు నిర్ణయానికి అయితే రావడం అయితే జరిగింది. వాళ్ళ పరిస్థితి చూసి వాళ్ళు మాట్లాడిన మాట తీరు బట్టి నేను మీకు మన తెలుగు రాష్ట్రాల ఫౌండర్స్కి ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఏ విధమైన ఆపర్చునిటీ, అదేవిధంగా ఏ విధమైన బలత్వకరమైన ఫోర్స్ చేయడం లాంటి విషయం అయితే లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు తీసుకుంటాను అంటేనే మాత్రమే మన కామెంట్స్లో ఆయన ఫోన్ నెంబర్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. నా నెంబర్ కూడా కాదు, ఆయన ఫోన్ నెంబర్ మాత్రమే. ఆయనకి మీరు ఫోన్ చేసి మీకు ఐడి కావాలి అనుకుంటేనే మాత్రమే మీరు ముందుకైతే వెళ్ళొచ్చు. ఓకేనా మై డియర్ ఫౌండర్స్, నేనైతే చాలా క్లియర్గా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు ఐడి తీసుకున్నా తీసుకోకపోయినా, మీరు కొనుగోలు చేయకపోయినా అది మీ ఇద్దరు ప్రాబ్లం కాబట్టి మీరు ఇద్దరే చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. వాళ్ళ పరిస్థితి బాగోక మనం వాళ్ళకి ఏ సహాయం చేయలేక కాబట్టి ఈ విధంగా ఈ యొక్క నోటి మాటగానే మాత్రమే మన ఒక యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ గురించి ఈ యొక్క ఐడి అమ్మడం దాని గురించి కూడా చాలా క్లియర్గా ఉన్న విషయాన్ని మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. మై డియర్ ఫౌండర్స్, మీకు కావాలనుకుంటే మాత్రమే మీరు నెంబర్ ఇస్తాను, మీరు కామెంట్ చేస్తే ఆ కామెంట్కి నెంబర్ ఇస్తాను కాబట్టి మీరు చేసి మాట్లాడుకోవచ్చు. ఓకేనా మై డియర్ ఫౌండర్స్, ఇదే విధంగా మన కంపెనీలో కొన్ని జరుగుతున్న ముఖ్యమైన అప్డేట్స్ అన్నమాట ఇవి. అందరికీ మరొకసారి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్.